క్వశ్చన్కి నేను ప్రాపర్గా ఆన్సర్ చేస్తాను అనుకుంటాను. ఖచ్చితంగా ఈ వీడియోలో నాకు కామెంట్ చేసి చెప్పండి మీ క్వశ్చన్కి ఆన్సర్ పూర్తిగా లభించిందా లేదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. ఇది వచ్చేసి మనకి థర్స్డే రోజు నేను షూట్ చేసినటువంటి బ్లాగ్. సో ఆ రోజు మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేశాను. ఉదయం ఎప్పుడైనా సరే లేవగానే ముందు మనం లాస్ట్ మూమెంట్లో హడావిడి ఏవి పడతామో అవి ముందు జాగ్రత్తగా రెడీ చేసి పెట్టేసుకుంటాను. అంటే తనకు సంబంధించిన బాక్సులు కానీ, మూతలు, స్పూను, నాప్కిను, క్యారియర్ ఏదైతే ఉంది ఇవన్నీ మిస్ చేయకుండా అన్నీ రెడీగా పెట్టుకున్నాను. అండ్ ముందు రోజు నైట్ దోసపిండి రుబ్బుకున్నాం కదా, క్లైమేట్ బాగా చల్లగా ఉందండి. సో అంతగా ఏం పులవలేదు. అండ్ ఇంకా కూరకి కూడా కావాల్సినవి, చట్నీకి కావాల్సినవి, అలాగే బియ్యం కడిగి పక్కన పెట్టేశాను. అండ్ ఇంకొకటి వచ్చేసి మష్రూమ్స్ కూడా నానపెట్టాను. సో ఈ పనులన్నీ ఏంటంటే ఇవి కొంచెం సమయం పడతాయి కదా మనకి. కాసేపు కూరగాయలు కూడా ఉప్పు నీళ్ళలో నానాలి, అలాగే బియ్యం కూడా నానాలి వండడానికి ముందు. అండ్ ఏమేమి కావాలో అవన్నీ. సో ఈ పనులన్నీ ఫస్ట్ లేవగానే చేసుకుంటాను. అండ్ మష్రూమ్ కూడా మనము కొద్దిగా ఉప్పు వేసేసి ఉంచామంటే దానిపైన ఉన్నటువంటి మురికి ఏదైతే ఉంటుందో అంత క్లీన్గా పోతుందండి. అండ్ ఉప్పు వల్ల యాంటీబ్యాక్టీరియల్గా వాటి మీద ఉన్న క్రిములు కూడా చనిపోతాయి. సో ఇలా ఈ ప్రిపరేషన్ చేసిన తర్వాత ఇంకా మనం మన ఆయుధం చీపురు పట్టుకుంటాం అనమాట. సో ఇంకా ఉదయం చీపురు పట్టుకొని డే బై డే తుడుస్తున్నానండి. ఎవ్రీడే తుడవడం అంటే మార్నింగ్ చేసే వంటతో పాటు లేట్ అవుతుంది కాబట్టి చేసిన తర్వాత నాకు చేసుకునే అదర్ పనులు కూడా ఉన్నాయి కాబట్టి మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. కాకపోతే నేను వంటతో పాటు ఇంట్లో పనులు ఎక్సెప్ట్ వాషింగ్ మిషన్ వేసే తప్ప అన్నీ అయిపోయేలా చూసుకుంటాను. సో అందుకని చెప్పేసి ఇంకా తుడవాలి అనుకున్న రోజైతే ఇక ఊడవకుండా డైరెక్ట్గా తుడిచేస్తాను. సో దట్ నాకేంటంటే 2 సార్లు చేసే పని తప్పుతుంది. అండ్ నేను యూస్ చేసే మాప్ స్టిక్ కూడా ఎక్కడ ఇంత వెంట్రుకు కూడా ఉంచకుండా తీసుకొచ్చేస్తుందండి. సో దాన్ని బట్టి నేను ఎక్కడ దుమ్ము వదిలేస్తానన్న టెన్షన్ ఏమి ఉండదు. సో ఈ ఇంట్లో పెద్దగా డస్ట్ కూడా ఏమీ ఊరికి గాలి ఎక్కువ రాదు కాబట్టి పడట్లేదు. సో ఎట్ ఏ టైం సింగిల్గా చేసేస్తాను. సో నేను ఆ ఇల్లు ఊడ్చేసి అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇప్పుడు వంట దగ్గర స్టార్ట్ చేశాను. ఫస్ట్ చట్నీకి కొంచెం పప్పులు అవి వేయించేసి పక్కన పెట్టేస్తే అవి మళ్ళీ గ్రైండ్ చేసుకునే వరకు మనకు కొంచెం టైం పడుతుంది కదా. సో అందుకని డైరెక్ట్గా కూర దగ్గరికి వెళ్ళకుండా ముందు చట్నీకి కావాల్సిన ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. కొంచెం పచ్చి కొబ్బరి ఆల్రెడీ ఉంది. ఏదైనా పచ్చి కొబ్బరి నేను కొబ్బరికాయ కొట్టినప్పుడు ఉంటే ముక్కలుగా కట్ చేసుకుని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కాబట్టి మనకి పచ్చి కొబ్బరి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కాసేపు నీళ్ళలో వేసుకున్న రెడీ అయిపోతుంది. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, తీసి వాడుకునేటప్పుడు వెనకాల ఉండే బ్లాక్ పార్ట్ అంతా కూడా అది చక్కగా నలుపు భాగం అంతా ఊడిపోతుంది. సో చట్నీ కూడా చాలా వైట్గా బాగుంటుంది చూడడానికి. కొబ్బరి చట్నీ చేసుకున్నా, మీరు పల్లీ చట్నీ చేసినా. సో విడిగా ఉంటే గట్టిగా ఉంటుంది, కానీ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఆ నలుపు భాగం అంతా ఊడిపోతుంది ఈజీగా. చేత్తో ఇట్లా అన్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ పల్లీలు అయితే వేపుతున్నాను. అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్కువ గిన్నెలు కాకుండా కూడా ఇలా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను దీంట్లోనే కూర కూడా చేస్తాను. మనకేంటంటే పల్లీలు వేయించడానికి అందులోనే చట్నీ అయితే నేను ఉంచాను, మళ్ళీ ఇంకో గిన్నెలోకి తీసేసుకుంటాను చిన్నగా. అంత పెద్దది డైనింగ్ టేబుల్ మీద ఎందుకని చెప్పి అందుకని చెప్పి ముందుగా ఆ గిన్నెలో నేను పల్లీలు వేయించేసి మిక్సీ జార్లోకి తీసేసాను. వెంటనే అయితే ఏం వేయనండి. ఆ కావాల్సినవన్నీ ఏవైతే వేయాలో కొంచెం ఉప్పు, 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు ఇవన్నీ వేసేసి ఇలాగ మిక్స్ చేశాను. కొబ్బరి ముక్కలు అండ్ నేను ఎప్పుడో గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడి కూడా ఉంది. మరీ ఎక్కువ రోజులున్నా అది టేస్ట్ అండ్ ఫ్లేవర్ మారిపోతుంది కదా అని చెప్పేసి ఆ మిగిలిన గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని కూడా అందులో వేసేసి తీసుకెళ్ళి వెనకాల ఫ్యాన్ ఉంటుంది కదా డైనింగ్ ఏరియాలో, అక్కడ ఆన్ చేసి పెట్టేస్తాను. సో మనం ఇక్కడ కిచెన్లో ఇటు చేసుకునే లోపల అది కూడా చల్లారిపోయి ఉంటుంది, గ్రైండ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అది అక్కడ పెట్టేసి వచ్చి ఈ లోపల తాలింపు కూడా సేమ్ బాండీలోనే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి కలిపేశాను. ఇప్పుడు చట్నీ ఏ గిన్నెలోకి తీసుకుంటానో దాంట్లోకి తాలింపు తీసేసాను కాబట్టి ఇప్పుడు ఈ బాండీ ఏంటంటే మళ్ళీ మనం కూర కోసం ఉపయోగించుకోవచ్చు. సో రిమైనింగ్ బ్లాగ్ చూసే ముందు నేను క్లోవియాలో తీసుకున్నటువంటి కొన్ని క్లోత్స్ మీతో షేర్ చేస్తానండి. ఇదేంటంటే మినిమం 50% ఆఫ్
వరకు ఉంది. అండ్ లాండ్రీ మీద అయితే 60% వరకు ఆఫ్ ఉంది. నైట్ వేర్ మనకన్నీ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ 499 ఉన్నాయి. మనకి ఫ్రీ సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి మనం పర్చేస్ చేసే వాటి మీద. ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ అనేవి కూడా కార్ట్ వాల్యూని బట్టి ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రా డిస్కౌంట్స్ అనేవి మీరు నేను ఇచ్చేటటువంటి డిస్కౌంట్ కూపన్ యూస్ చేస్తే మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. అండ్ అన్లిమిటెడ్ స్టైల్స్ అండ్ లిమిటెడ్ టైమ్ ఆఫర్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏమైనా తీసుకోవాలి అంటే నేను ఇవాళ తీసుకునేవి మీకు చూపిస్తాను. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనే డిస్క్రిప్షన్లో అలాగే ఆ లింక్స్ కూడా ప్రోడక్ట్వి ఇస్తాను. హ్యాపీగా మీరు చెక్అవుట్ చేయొచ్చు. కావాలంటే మీరు క్లోవియా యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అదర్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకుని ప్రజెంట్ ఉన్న లాండ్రీ వేర్ కానీ మిగతా ఏవైనా సరే హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇవేంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్ స్టైల్లో ఉన్నాయన్నమాట. డోనట్ థీమ్ అని అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నటువంటివి. ఇవేంటంటే మనకి చక్కగా నైట్ టైము మరి నైట్ వేసుకున్నాం అన్న ఫీల్ లేకుండా నీట్ గా డే అంటే మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉంటాయి. సో ఫస్ట్ లో అయితే అలవాటు లేక నేను తీసుకునేదాన్ని కాదు, కానీ ఇవి అలవాటు అయిన తర్వాత ఇవే తీసుకుంటున్నాను. సో ఈ కలర్ లో ఇది ఒక థీమ్ లో తీసుకున్నానండి. చిన్న బొమ్మ ఫన్నీగా ఉంది. సో ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజ్ తీసుకున్నాను. వేసుకునే ట్రయల్ వేసాక ఏమైనా డిఫరెంట్ అనిపిస్తే మార్చుకుంటాను. సో ఈ షేడ్ లో ఇలా ఉంది అండ్ బ్యాక్ ప్లెయిన్ గా వచ్చింది. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి ఇలా తీసుకున్నాను. మెయిన్ ఏంటంటే ఇవైతే మనకి డే టైంలో పని చేసుకున్నాక వర్కౌట్ చేసుకోవడానికి కూడా ఈజీగా కొంచెం అంత కంఫర్ట్ ఉండవు. బట్ ఏంటంటే ఎమర్జెన్సీగా టైం లేదు, అబ్బా ఇంక ఇప్పుడు మళ్ళీ మనం డ్రెస్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు కూడా చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి చాలా డెలివరీ కూడా చాలా త్వరగా వచ్చిందండి. మేము గుంటూరులో ఉన్నప్పుడు బాగా వచ్చేవి, కానీ ఇక్కడ వస్తాయా రావా అనుకున్నాను. సో ఇక్కడ కూడా ఈజీగానే వచ్చేస్తున్నాయి. అండ్ సెకండ్ వచ్చేసి లైట్ పింక్ టీ షర్ట్ అనమాట. సో ఇట్లా వస్తుంది డిజైన్. ఈ టీ షర్ట్కి వచ్చేసి కొంచెం ఫ్లోరల్ టైప్గా, ఫ్లోరల్ కాదు డిజైన్ గా ఉంది, రకరకాల డిజైన్స్ లో ఉంది ఈ ప్యాంటు. సో ఇలా వస్తుంది. అండ్ ఇంకా దీని తర్వాత థర్డ్ వచ్చేసి కంప్లీట్ అది ఎమోజీ స్టైల్లోగా మొత్తం డ్రెస్ అంతా సేమే ఉందనమాట. సో చూద్దాం. ఇది కంప్లీట్ వైట్ లో తీసుకున్నాను, కాకపోతే కాలర్ నెక్ తీసుకున్నాను. అవి రెండు బనియన్ టైప్ ఉన్నాయి కదా, సో కాలర్ నెక్ది కొంచెం బాగుంటుంది. నాకు కాలర్ నెక్ ఉన్న డ్రెస్సెస్ కానీ నైట్ డ్రెస్సెస్ అయినా బాగుంటాయి. సో అందుకని చెప్పేసి ఇది ఒక స్టైల్లో తీసుకున్నాను. హలో కిట్టి అని చెప్పేసి మొత్తం డ్రెస్ అంతా ఇలాగే ఉంది. నాకు చూడబోతే కొంచెం పెద్దగా అనిపిస్తుంది, కాబట్టి నైట్ డ్రెస్లు కదా మరి కరెక్ట్ సైజ్ కాకుండా కొంచెం ఫ్రీ సైజ్ ఉంటేనే మనం ఈజీగా క్యారీ చేయగలుగుతాము అన్న ఉద్దేశంతో నేను ఎక్సెల్ పెట్టుకున్నాను. ఎల్ పెట్టుకుంటే సరిపోతుంది. కాకపోతే లాస్ట్ టైం ఒకసారి నేను తీసుకున్నప్పుడు ఎల్ తీసుకుంటే వాష్ చేశాక కొంచెం దగ్గరగా అయిపోయినాయి. నైట్ డ్రెస్సులు దగ్గరగా అయిపోయి టైట్ అయిపోతే బాగోవు కదా. సో అప్పుడు నేను ఇంకా అవన్నీ పక్కన పెట్టాల్సి వచ్చింది. అందుకని అది దృష్టిలో పెట్టుకొని పెద్ద సైజ్ పెట్టుకున్నాను. ఒకటి వాష్ చేశాక దగ్గరకు వచ్చినా మనకి ఇబ్బంది అవ్వకుండా ఉంటుందని. సో ఇది లాస్ట్ వన్ అనమాట. ఒక 3 తీసుకున్నాను. ఇవి చాలా ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్స్ రన్ అవుతున్నాయండి. సో ఈ ఆఫర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు సో ఇంకైతే మనం వ్లాగ్లోకి వచ్చేసేద్దాం. ఇంకా ఇక్కడ మీకు చూపిస్తుంది నేను చాలాసార్లు షేర్ చేశానండి. మనము కరివేపాకు కాసేపు ఫ్రై చేశాక పక్కన పెడితే అది క్రిస్పీగా అయిపోతుంది. కాబట్టి కొంచెం మ్యాష్ చేశాక మనము చట్నీలో కలిపేసామంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అండ్ మనం కూడా ఊరికే తీసి పక్కన పెట్టేయకుండా చట్నీతో పాటు తినేసేయచ్చు. మనకి డైజెషన్ కూడా చాలా మంచిది. సో ఫైనల్గా చట్నీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మనం ఉప్పు నీళ్ళలో వేసి నానపెడతాం కాబట్టి ఒక 2-3 సార్లు జాడించేస్తే దాని మీద ఉన్న మట్టి అదంతా కూడా ఈజీగా పోతుందండి. సో అవన్నీ కూడా క్లీన్ చేసేసి ఇంకా కటింగ్ చాపింగ్ అంతా రెడీ చేసేసుకొని కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తాను. చాలా పాత వ్లాగ్స్లో కూడా చాలాసార్లు చూపించానండి. ఎందుకంటే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత చాలాసార్లు కొనుక్కోవడం జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ చాలా టైమ్స్ నేను మష్రూమ్ కర్రీ రెసిపీస్ కూడా షేర్ చేశాను. అయినా సరే ఒకసారి జస్ట్ అలా బ్రీఫ్గా చూసేసేద్దాం. ముందు మామూలుగా తాలింపు వేసేసి మసాలాగా చేసే కర్రీ డిఫరెంట్గా ట్రై చేశాను. అండ్ ఇది మామూలు రెగ్యులర్ కర్రీ లాగా చేశానండి. మసాలాగా చేసింది అయితే ఏంటంటే మనకి ఎక్కువ గ్రేవీ వస్తుంది. కూర కొంచెం ఇంట్లో ఎక్కువ మంది ఉన్న 2 టైమ్స్ సఫిషియెంట్గా కావాలనుకున్న అలా ట్రై చేసుకుంటే మనకి కర్రీ కూడా ఎక్కువ అవుతుంది. ఇవాళ నేను చేసేలాగా ఏంటంటే జస్ట్ అంత ఎక్కువ కర్రీ అవ్వదు, నార్మల్గా మనకి వేసిన ముక్కలకి ఇంకొంచెం కర్రీ అవుతుంది అంతే. ఎప్పుడు రెగ్యులర్గా మసాలా టైప్ చేస్తే తినడానికి కూడా మనకి బోరింగ్గా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఈరోజు నార్మల్గా చేసే టైపే చేస్తున్నాను. అండ్ ఎప్పుడు కూడా వంట చేసేటప్పుడు ఆయిల్గా లేనటువంటి గిన్నెలు అప్పటికప్పుడే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనకి ఎక్కువ గిన్నెలు వంట అయిపోయిన తర్వాత కడగడానికి కూడా ఉండవు.
అవి పెట్టుకోవడానికి ఏదైనా ఒక చిన్న స్టాండో ఏదైనా ఒక సైడ్ పెట్టుకున్నామనుకోండి, ఇటు యూస్ చేస్తూ లైక్ ఇప్పుడు మిక్సీ గిన్నె ఉంది, అది కూడా వెంటనే కడిగేస్తే మనకి గిన్నెలు కడిగేటప్పుడు కూడా చాలా గిన్నెలు తక్కువ అవుతాయి. లేదంటే అన్నీ పక్కన పేరుస్తా మనం వంట చేస్తున్నాం కదా అని పెట్టామనుకోండి, అవి కొంచెం ఎండినట్టుగా అయినా కూడా మళ్ళీ స్క్రబ్ చేసి తోమందే మనకు ఆ మురికి అనేది పోదు. కాబట్టి మళ్ళీ చాలా సమయము మనకి సబ్బు వేస్ట్, శ్రమ వేస్ట్ ఇవన్నీ ఎక్కువైపోతాయి. సో అందుకని చెప్పేసి సింపుల్గా ఉన్నవి తొందరగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకుంటే బెటర్. ఇంకా టమాటా సేమ్ మనం తాలింపు వేసాక ఉల్లిపాయలు వేసాను, అవి మగ్గించిన తర్వాత టమాటా కూడా వేసేసి కొంచెం మసాలా పేస్ట్, కొన్ని జీడిపప్పులు, కొన్ని కొబ్బరి ముక్కలు, ఒక కొంచెం చెక్క ముక్క, 2 లవంగాలు, ఒక యాలక వేసేసి గ్రైండ్ చేశాను. ఆ పేస్ట్ కూడా వేసి ఇప్పుడేంటంటే నా దగ్గర చిన్నవి నూడిల్స్ కాదు మామూలుగా మ్యాగీ మసాలా ప్యాకెట్స్ ఉన్నాయి. సో అది మొన్న ఏదో ఒక కర్రీకి కొంచెం వేశాను, ఇంకా కొంచెం ఉంటే ఆ మసాలా ప్యాకెట్ కూడా ఇందులో కలిపేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసాను. చాలా త్వరగా అయిపోతుంది మనకి. మష్రూమ్ కర్రీ అయితే ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇంక ఇలా మిక్స్ చేశాక సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఇంక వేరే పని చూసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆ మష్రూమ్స్లో ఉన్న వాటర్కి మనకి చక్కగా మగ్గిపోతుంది. ఇంకొంచెం నీళ్లు మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసామంటే కూర దగ్గరకు వచ్చే వరకు మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా దాని పని అయిపోయింది కాబట్టి వెనక్కి పెట్టేశాను. వెనక్కి పెట్టిన తర్వాత ఇటు దోసపిండి మనం ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో అది రెడీ చేసుకున్నాను. మామూలు దోశలు అయితే మామూలు బియ్యంతో చేసినవి చాలా తెల్లగా బాగుంటుంది పిండి. ఇదేంటంటే కొంచెం గోధుమ పిండి కలర్లో కనిపిస్తుంది మనకి, బ్రౌన్ రైస్ కాబట్టి, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇట్లాగా బ్రేక్ఫాస్ట్ చేస్తూ మధ్య మధ్యలో కూర కూడా చూసుకుంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఫైనల్లీ వంట అయితే అయిపోయింది అండ్ బాక్స్ కూడా పెట్టేసి బాబుకి పంపించేశాను. ఇంకా ఆ టైంకి కూడా షూట్ చేసే అంత లేదండి, ఎందుకంటే ఫుల్ బిజీ అయిపోయింది. తనకు అప్పటికే లేట్ అయిపోయింది అనమాట, కింద ఆటో వచ్చేస్తున్నాడు. సో అందుకని చెప్పేసి ముందు తనకి బాక్స్ పెట్టేసి పంపించేశాను. హడావిడిగా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాడు. ఇంకా మా వారికి మా ఇద్దరికి కూడా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్స్లో సాయి గ్రంథి అనే ఒక నేమ్తో ఉన్నవాళ్ళు నట్స్ గురించి, మిల్లెట్స్ ఏం వాడతామో అన్ని క్లియర్గా చెప్పండి అని ఒక 3 to 4 బ్లాగ్స్ నుంచి రెగ్యులర్గా అడుగుతున్నారు. సో దానికి ఇప్పుడు మీతోటి విషయం చెప్తాను. సో మీకు కూడా కొంచెం హెల్ప్ అవ్వచ్చు. దాంతో మన బ్లాగ్ అయితే ఎండ్ చేసేసేద్దాం. మొత్తానికైతే బాక్స్ పెట్టి పంపించేశాను. చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ మా ఈ సెకండ్ బెడ్రూమ్ దగ్గర ఉన్న క్లైమేట్ అయితే సూపర్ ఉంటుందండి. ఎందుకంటే ఇటు ఎండ రానప్పుడు ఇంకా చల్లదనం బాగా అనిపిస్తుంది, హాయిగా ఉంటుంది. కాసేపు కూర్చున్నా కూడా మైండ్, బాడీ అంతా కూడా రిలాక్స్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను మీకు మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు సాయి గ్రంథి అన్న నేమ్ అనుకుంటా, దాదాపు ఒక 3-4 వ్లాగ్స్ నుంచి అడుగుతూనే ఉన్నారు, మీరు చెప్పట్లేదని. ఇదిగోండి మీకోసమే చెప్తున్నాను. మీరేమడిగారంటే ఏం మిల్లెట్స్, నట్స్ వాడతారో అని అన్నారు కదండి. మేము ఇప్పుడే కాదు చాలా ఇయర్స్ నుంచి కూడా రెగ్యులర్గా జీడిపప్పు తెప్పిస్తాను. జీడిపప్పు ఏంటంటే కొంచెం పాలు తాగేటప్పుడు పాలలో వేసుకొని తాగే అలవాటు అనమాట. అంటే అప్పుడప్పుడు పచ్చివి వేసేస్తాను, కానీ కొంచెం ఫ్రై చేసి ఉంచుకొని వేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి. అలాగే బాదం అయితే డైలీ నైట్ నానబెట్టుకుని ఉదయం తింటాం. అంటే రెగ్యులర్ అని చెప్పలేను, ఒక్కొక్కసారి బద్ధకం అనిపిస్తే మర్చిపోతూ ఉంటాము. కానీ మ్యాక్సిమం కొద్ది రోజులు మర్చిపోయినా మళ్ళీ కొనుక్కొచ్చుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని నానబెట్టుకొని తింటూ ఉంటాము. ఇంకా సరుకులకి అట్లా వెళ్ళినప్పుడు ఖర్జూరా ఉంటుంది కదండి, లయన్ డేట్స్ అనో ఏవో బ్రాండ్ ఉంటాయి కదా, సో ఖర్జూరా తెప్పిస్తూ ఉంటాను. ఎండు ఖర్జూరా కూడా ఉంటాయి ఎప్పుడైనా. లేకపోతే కొంచెం స్వీట్గా ఏదైనా తినాలనిపిస్తే, నాకు కొంచెం స్వీట్స్ అంటే ఇష్టం ఎక్కువ, అందుకని చెప్పేసి ఆ ఖర్జూరా తినొచ్చని డ్రై ఖర్జూరా కూడా ఇంట్లో పెట్టుకుని ఉంచుకుంటాను. ఇంకా వీటితోటి కొన్ని పిస్తా ఉంటాయి. పిస్తా ఏంటంటే అవి కూడా మనం నీళ్ళల్లో బాదంతో పాటు నానబెట్టుకుని తోలు తీసుకుని అంటే చాలా టేస్టీగా బాగుంటాయండి. ఫ్లేవర్, టేస్ట్ అయితే ఒక క్రీమీ టెక్స్చర్ లాగా అనిపిస్తుంది పిస్తా తింటే, చాలా బాగుంటుంది. సో వాటితో పాటుగా ఇంకేం తీసుకుంటామంటే ఈ మధ్య కాలంలో, అంటే అంతకుముందు అయితే ఈ వీటి వరకు తీసుకునే వాళ్ళమే. ఇంక ఇప్పుడు ఏంటంటే ఇవి పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు అంటే ఇలా చాలా చెప్తున్నారు కదా,
అవి ఎక్కువ క్వాంటిటీ కాదు, కొంచెం కొంచెం తెచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. వాటిని కాస్త వేయించి ఖర్జూరతో కలిపి లడ్డు చేసుకుని తినడమో, లేదంటే నైట్ నానబెట్టుకుని ఉదయం పూట తినడమో, అట్లా ఏది వీలుంటే అది. ఖచ్చితంగా ఇదే చేస్తామని చెప్పలేము కదా, మనకేంటంటే మన మైండ్ ఆ రోజున్న టైము మనకున్న ఓపికను బట్టి నానబెట్టగలిగితే నానబెట్టడమో, లేదంటే ఫ్రై చేసి లడ్డు చేసి తినడం, అట్లా ఏదో ఒక ఆప్షన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ చ్యవన్ప్రాష్ గురించి కూడా అడిగారు. చ్యవన్ప్రాష్ అయితే నేను డైలీ తినండి, అప్పుడప్పుడు తింటాను. నాకు ఆ టేస్ట్ ఇష్టము, ఎందుకంటే అందులో మెయిన్గా ఉసిరి ఉంటుంది కాబట్టి. ఉసిరి అనేది విటమిన్ సి రిచ్ ఫుడ్ కాబట్టి మనం ఫ్రూట్స్ అవి తినకపోయినా కూడా విటమిన్ సి అనేది భర్తీ చేసుకోవడానికి చ్యవన్ప్రాష్ హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఎప్పుడు ఇంట్లో ఉంచుకుంటాను. దాన్ని పాలు తాగినప్పుడు కొంచెం తిని పాలు తాగితే మంచిది అని దాని మీద రాసి ఉంటుంది. సో అది అట్లా తీసుకుంటూ ఉంటాను. ఇంకా మిల్లెట్స్ దగ్గరకు వస్తే మెయిన్గా వాడేది రాగులేనండి. ఇంకా జొన్నలు, సజ్జలు ఇవేంటంటే కొంచెం క్వాంటిటీ తెస్తాను. వాటిని మనము దోశకి నానబెట్టేటప్పుడు కొంచెం మినపప్పుతో పాటుగా కొన్ని నానబెట్టేసి అట్లా కలిపి గ్రైండ్ చేయడము అలా చేసుకుంటాను తప్పితే రాగులు ఒక్కటే పిండి తెప్పించుకొని పిండి పట్టించుకునే ఫెసిలిటీ ఉంటే పట్టించుకుంటాను, లేదంటే వాటిని నానబెట్టేసేసుకొని మనం దోశలాగా గ్రైండ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనము అంటే బియ్యం బదులుగా ఇప్పుడు మినపప్పు నానబెడతాం కదండి, సో బియ్యం బదులుగా రాగులను నానబెట్టేసి గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇట్లాగా అయితే దోశలుగా, లేదంటే జావలాగా, లేదంటే పిండిని ఇలా యూజ్ చేస్తూ ఉంటాను. ఆ పిండి కనుక ఉంటే మనం దోశ పిండిలో అయినా కొద్దిగా వేసేసుకోవచ్చు, మనం తయారు చేసిన ఇడ్లీ పిండిలో అయినా కొంచెం వేసుకోవచ్చు. మెయిన్గా అయితే రాగులే తీసుకుంటాను. జొన్నలు, సజ్జలు అయితే చాలా తక్కువ. రొట్టె నేర్చుకుందామని చెప్పేసి చాలా కాలం నుంచి ట్రై చేస్తున్నాను, అది మాత్రం కుదరట్లేదు. సో ఓవరాల్గా అయితే నేను యూజ్ చేసే మిల్లెట్స్ అయితే ఇవేనండి. ఇంకా రీసెంట్ టైమ్స్లో క్వినోవా అని ఒకటి తీసుకున్నాను, అలాగే స్టీల్ కట్ ఓట్స్ కూడా తీసుకున్నాను. అవి ఇప్పుడు కొద్దిగా నా డైట్ మార్చుకున్నాను కాబట్టి కొత్తగా తెచ్చినవి, వాటిని ఇంకా నేను పర్ఫెక్ట్గా ఎన్ని విధాలుగా వండుకోవచ్చు, వాడుకోవచ్చు అనేది నాకైతే ఐడియా లేదు. సో వాటిని కూడా కొంచెం నాకు అవగాహన వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా వాడితే మీకు వ్లాగ్లో తెలుస్తుంది కదా ఉన్నాయి. అండ్ ఈ మధ్య కాలంలో కొంచెం ప్రోటీన్ పౌడర్ ఒకటి న్యూట్రివిష్ వాళ్ళది వాడుతున్నాను. సో మొత్తానికైతే కొన్ని ఇప్పుడు కొత్తవి యాడ్ అవుతున్నాయి, కానీ ముందు నుంచి ఇప్పటివరకు రెగ్యులర్గా వాడినవైతే నట్స్లో అవి, అండ్ ఒకటి చ్యవన్ప్రాష్, అండ్ ఇంకొకటి వచ్చేసి రాగి పిండి. ఇవైతే ఎప్పటి నుంచో వాడుకునేటివి. ఇవి హెల్దీ అండి. మనం ఇంకా అదర్వి ఎన్నో వస్తూ ఉంటాయి, అవి మన అవసరాలకు అనుగుణంగా మార్చుకొని చేసుకుంటూ ఉండొచ్చు, కానీ ఇంతకంటే బియాండ్ ఎక్కువ అవసరం లేదు. మంచిగా డైట్ తీసుకుంటూ టైంకి తినేసేసి లేట్ నైట్స్ తినకుండా ఉంటే మ్యాక్సిమం మన హెల్త్ అయితే బాగానే ఉంటుంది. హోప్ మీరు అడిగిన క్వశ్చన్కి నేను ప్రాపర్గా ఆన్సర్ చేశాను అనుకుంటాను. ఖచ్చితంగా ఈ వీడియోలో నాకు కామెంట్ చేసి చెప్పండి మీ క్వశ్చన్కి ఆన్సర్ పూర్తిగా లభించిందా లేదా అనేది. అండ్ ఈరోజు వీడియో కూడా హోప్ మీ అందరికి బాగా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కనిపిస్తుంది, ఎవరైనా ఇన్స్టాలో ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి. అండ్ అంతే అండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసే వరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.